హాయ్ వెల్కమ్ టు దేవా ఎగ్జామ్ ప్రాక్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మెన్సురేషన్ సంబంధించి 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 15 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈజ్ 12 సెంటీమీటర్స్. ద హైట్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ ఆఫ్ డబుల్ ద ఏరియా హ్యావింగ్ ద బేస్ 20 సెంటీమీటర్స్ ఈజ్. ఒక త్రిభుజం భూమి 15 సెంటీమీటర్లు, ఎత్తు 12 సెంటీమీటర్లు. దీనికి రెట్టింపు వైశాల్యం గల ఇంకొక త్రిభుజం భూమి 20 సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు చెప్పండి. చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ గురించి చెప్తున్నాడు. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ గురించి చెప్తున్నాను, నేను రాస్తున్నాను. ట్రయాంగిల్కి సంబంధించి హైట్, బేస్ అంటే ఎత్తు, భూమి అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి సంబంధించి నేను ఏరియా అంటే వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంతే కదా. హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని చెప్తాము. ఎంత అంటే కనుక మనకి 15 సెంటీమీటర్స్ ఏమో బేస్ అని చెప్పాడు, హైట్ వచ్చి 12 సెంటీమీటర్స్ అని చెప్పాడు. దీంట్లో ఇది 6 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక 90 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు చెప్తుంది ఏంటంటే ఇంకో ట్రయాంగిల్ గురించి చెప్తున్నాడు. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది ఈ ట్రయాంగిల్కి డబల్ ఉంది అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇదే కదా, అంటే 180 సెంటీమీటర్ స్క్వేరే కదా. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే ఈ ట్రయాంగిల్కి సంబంధించి మనకి బేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు అంటే బేస్ అనేది 20 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఒకసారి. ఏరియా అంటే మనం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా చెప్పేది. దట్ ఈక్వల్ టు 180 సెంటీమీటర్ స్క్వేర్. చూడండి ఇక్కడ బేస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది, దాన్ని ఇక్కడ రాస్తున్నాను. హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈక్వల్ టు 180 సెంటీమీటర్ స్క్వేర్. దీంట్లో ఇది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. హెచ్ ఈక్వల్ టు తీసుకుంటే కనుక 18 సెంటీమీటర్స్. హైట్ వచ్చి ఎంత అంటే మనకి 18 సెంటీమీటర్లు అని చెప్పొచ్చు. ఇదంతా మీకు లెంతీగా ఉంది ప్రాసెస్ అని అనుకుంటే కనుక మీరు చాలా సింపుల్గా కూడా మనం చేసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా చెప్తున్నాడు, తర్వాత అనదర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా చెప్తున్నాడు. ఈ ఏరియా ఎలా ఉందంటే ఈ ఏరియాకి డబల్ ఉందని చెప్తున్నాడు. ఈ రెండు ఈక్వల్ అంటే ఈ ఫస్ట్ ఏరియా ఏదైతే ఉందో ఈ సెకండ్ ఏరియాకి సంబంధించి తీసుకుంటే కనుక ఫస్ట్ ఏరియాకి డబల్ ఉంది దీని ఏరియా అని చెప్తున్నాడు. అవునా? అంటే దీన్ని 2 ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు 15 సెంటీమీటర్స్. తర్వాత హైట్ వచ్చి దీనికి సంబంధించి 12 సెంటీమీటర్స్ అని చెప్పాము. ఇది హాఫ్ ఇంటూ బేస్ అంటే మనకు తెలుసు 20 సెంటీమీటర్స్ అని. హైట్ మనకు తెలియదు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ హాఫ్ క్యాన్సిల్ చేస్తున్నాము. తర్వాత 5 అనేది దీంట్లో 4 టైమ్స్, 5 దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నాను. 4 దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే కనుక 2 3 జార్ 6, 6 3 జార్ 18 సెంటీమీటర్స్ అనేది మనకి సెకండ్ ట్రయాంగిల్ యొక్క హైట్ కింద రావడం జరిగింది. ఓకేనా? ఇలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ మనం చూస్తే కనుక ద 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 8 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, 17 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. దెన్ ఇట్స్ ఏరియా ఈజ్. అంటే 8 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 17 సెంటీమీటర్లు భుజాలు గల త్రిభుజ వైశాల్యం కనుక్కోండి. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ సైడ్స్ అనేవి చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి. ఇలాగా ఏ, బి, సి అని 3 డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి. అంటే ఇది 8 సెంటీమీటర్స్, ఇది 15 సెంటీమీటర్స్, ఇది 17 సెంటీమీటర్స్ అని మనం అనుకుంటున్నాం. యాక్చువల్గా ఒరిజినల్గా ట్రయాంగిల్ ఎలా ఫార్మ్ అవుతుందో మనకైతే తెలియదు. బట్ 3 డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి 3 డిఫరెంట్ సైడ్స్తో ఈ రకంగా ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇది మనకి ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు అంటే స్కాలిన్ ట్రయాంగిల్, అంటే విషమ బాహు త్రిభుజం అని చెప్తాము. దానికి ఏరియా మనం చెప్పాలి అంటే రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని చెప్పాలి. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇప్పుడు మనం ఎస్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీటన్నిటిని యాడ్ చేసి బై 2 చేయాలి. అవునా? చూడండి ఒకసారి. ఇది ఎంత అవుతుందంటే 32 ప్లస్ 8 అంటే 40. 40 బై 2 అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎస్ అనేది 20 అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనకి ఎస్ అనేది 20 అని వచ్చిందో డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. 20 మైనస్ 8 అంటే 12 అని చెప్పొచ్చు. 20 మైనస్ 15 అంటే 5 అని చెప్పొచ్చు. 20 మైనస్ 17 అంటే 3 అని చెప్పొచ్చు. అవునా? దీన్ని మనం సింప్లిఫై చేస్తే కనుక 12 5 జార్ 60, 60 ఇంటూ 3 అంటే 180, 180 ఇంటూ 20 అంటే 3600. రూట్ ఆఫ్ 3600. మనకు వచ్చేది ఏంటంటే ఏరియా అనేది 60 సెంటీమీటర్ స్క్వేర్. అంటే క్వశ్చన్లో మనకి సెంటీమీటర్స్లో ఇస్తే ఇక్కడ మనకి సెంటీమీటర్ స్క్వేర్లో వస్తుంది. ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
సైడ్ అంటే భుజానికి సంబంధించి మెజర్మెంట్స్ అంటే కొలతలు ఏ రకంగా ఉంటాయంటే అయితే సెంటీమీటర్స్ ఉంటుంది, లేదంటే మీటర్స్ ఉంటాయి. అదే రకంగా పెరిమీటర్ అంటే చుట్టుకొలత అని చెప్తాం మనం, అది కూడా సెంటీమీటర్స్ ఉంటుంది, లేదు అంటే కనుక మీటర్స్లో ఉంటుంది. ఒకవేళ ఏరియా అంటే వైశాల్యం గురించి చెప్పినప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పాలి, లేదా మీటర్ స్క్వేర్ అని చెప్పాలి. అంటే సైడ్ అనేది మీటర్స్లో ఇస్తే ఏరియా అనేది మీటర్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ సైడ్ అనేది సెంటీమీటర్స్లో ఇస్తే కనుక ఏరియా అనేది సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ది అప్రోచ్. దీనికి ఆల్టర్నేట్ అప్రోచ్ కూడా మనం ఒకసారి గమనిద్దాము. దీనికి సెకండ్ అప్రోచ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇందాక మనకి యాక్చువల్గా 3 డిఫరెంట్ సైడ్స్ అని మనం తెలుసుకొని చేసాం. అంటే 3 డిఫరెంట్ సైడ్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లం అనేది అది స్కాలింగ్ ట్రయాంగిల్ అని చెప్పి మనం అజ్యూమ్ చేసుకుని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరిగింది. మనకి యాక్చువల్గా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అనేవి బాగా ఐడియా ఉంటాయి కనుక, నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అనేవి ఖచ్చితంగా కొన్ని మనం గుర్తుపెట్టుకుంటే కనుక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి పైథాగోరియన్ ట్రిప్లెట్ అని మనం అర్థం చేసుకుంటే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఒకసారి, ఇది 8, 15, 17 సెంటీమీటర్స్ అంటున్నాడు అంటే ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థం చేసుకోవచ్చు. లాంగెస్ట్ సైడ్ ఏదైతే ఉందో అది హైపోటెన్యూస్ అంటే కర్ణము అని చెప్తాం, అంటే ఇదే కదా. ఈ రెండిట్లో ఇది ఒకటి ఏదైనా తీసుకోవచ్చు. మనం ఇక్కడ 15 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు, 8 తీసుకున్నా 15 తీసుకోవచ్చు. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఏమవ్వాలి, 17 స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ అవ్వాలి. అవునా? ఇది 289 ఈక్వల్ టు 64 ప్లస్ 225. అవునా? దీన్ని బట్టి మనం సింప్లిఫై చేస్తే కనుక 289. కాబట్టి ఇది ఖచ్చితంగా పైథాగోరియన్ ట్రిప్లెట్ అని మనకు అర్థం అవుతుంది. అందుకే మనకు కొన్నివి ఖచ్చితంగా బై హార్ట్ వచ్చి ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ అని ఐడెంటిఫై అయిందో ఈజీగా మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏరియా అంటే దీనికి సంబంధించి ఇదేమో బేస్ అని చెప్తాము, ఇది హైట్ అని చెప్తాము. అవునా? అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ అంటే 15, హైట్ అంటే 8. దీంట్లో ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక 60 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ కింద రావడం జరిగింది. ఇందాక మనం స్కాలిన్ ట్రయాంగిల్లో లెంతీ ప్రాసెస్లో చేయడం జరిగింది. అదే ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ అని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈజీగా అంటే తక్కువ స్టెప్స్లోనే మనకి ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3 మనం చూస్తే కనుక ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూజ్ బేస్ ఈజ్ 7 సెంటీమీటర్స్ అండ్ హైపోటెన్యూస్ 25 సెంటీమీటర్స్. భూమి 7 సెంటీమీటర్లు, కర్ణం 25 సెంటీమీటర్లుగా గల లంబకోణ త్రిభుజ వైశాల్యము. చూడండి, ఇక్కడ లంబకోణ త్రిభుజం గురించి చెప్తున్నాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి. దాని యొక్క హైపోటెన్యూస్ అనేది 25 సెంటీమీటర్స్ అని చెప్పాడు. తర్వాత బేస్ అనేది 7 సెంటీమీటర్స్ అని చెప్పాడు. ఇదేంటో మనకు తెలియదు. ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏరియా చెప్పాలి. ఏరియా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్తాం మనం. అవునా? ఇక్కడ మనకి హైట్ తెలియదు, బేస్ తెలుసు, కానీ ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా మనం ఇలాగా అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ అనదర్ సైడ్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 25 స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ అని చెప్పొచ్చు. అప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మనకి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అనేది ఐడియా ఉంటే కనుక చూడండి ఒకసారి, ఇది ఏ పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే 7, 24, 25 అనే పైథాగోరియన్ ట్రిప్లెట్ అని మనం అర్థం చేసుకుంటే కనుక ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే అనదర్ సైడ్ ఏమవుతుందంటే 24 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఏరియా చెప్పాలి అంటే కనుక హాఫ్ ఇంటూ బేస్ అంటే 7 సెంటీమీటర్స్, హైట్ అంటే 24 సెంటీమీటర్స్. ఈ 2 దీంట్లో 12 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక 7 12 ఎంత అంటే 84 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పాలి. అంటే మనకి సెంటీమీటర్స్లో ఇస్తే కనుక మనం సెంటీమీటర్స్లో చెప్పాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4 మనం చూస్తే కనుక ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించిందే. Altitude and base of a right angle triangle are x+2 and 2x+3 in centimeters. If the area of the triangle be 60 centimeters square, the length of the hypotenuse. ఒక లంబకోణ త్రిభుజంలో అనురూప ఉన్నతి మరియు ఆధారాలు. ఇక్కడ అనురూప ఉన్నతి అంటే ఎత్తు అని, ఆధారము అంటే భూమి అని అర్థం. x+2 మరియు 2x+3 సెంటీమీటర్లలో అని చెప్పాడు. దాని వైశాల్యం 60 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని కర్ణం ఎంతమని చెప్పాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి మనం బేస్ హైట్ ఉన్నప్పుడు ఏరియా ఏమని చెప్తాము అంటే కనుక హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్తాము. ఇక్కడ ఏరియా అంటే 60 సెంటీమీటర్ స్క్వేర్ అని మనకి చెప్పడం జరిగింది. హాఫ్ ఇంటూ ఇక్కడ తీసుకుంటే కనుక బేస్ అంటే 2x+3, హైట్ ఎంత ఇచ్చాడంటే x+3
2 అవునా. ఇది తీసుకొచ్చేసేయండి. తీసుకొస్తే కనుక 2x + 3 ఇంటూ x + 2 దట్ ఈక్వల్ టు 120 అవునా. దీని నుంచి మనకి 2x² + 7x - 114 0 వస్తుంది. దీని నుంచి మనకి x అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే మనకి x వచ్చిందో ఇక్కడ మనకి x అనేది 6 గా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే x వాల్యూ వచ్చిందో x వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బేస్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత హైట్ అనేది రావడం జరుగుతుంది. ఈ రెండు ఎప్పుడైతే వచ్చినాయో ఆటోమేటిక్గా హైపోటెన్యూస్ అన్నప్పుడు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేసి మనం హైపోటెన్యూస్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇదంతా మనకి చాలా లెంతీ ప్రాసెస్ లా కనిపిస్తుంది అవునా. మనం ఇలా చేయకుండా అంటే దీనికి అనదర్ అప్రోచ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాడు. హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇదేమో 2x + 3 ఇదేమో x + 2 హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అని అన్నాడు. చేయమని చెప్పి కింద మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఏంటంటే ఒకటి 21, రెండోదేమో 17, తర్వాత 15 అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత నన్ ఆఫ్ దీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందో పైథాగరన్ ట్రిప్లెట్ అనేది అవుతుందా లేదా అంటే ఏదన్నా పాసిబుల్ అవుతుందా లేదా మనం జస్ట్ చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నాకు కనిపించింది ఏంటంటే 17 అనేది నాకు కనిపించింది. 17 అనేది హైపోటెన్యూస్. ఎందుకంటే హైపోటెన్యూస్ నుంచి అడుగుతున్నాడు కాబట్టి 17 హైపోటెన్యూస్ అని నేను అనుకుంటే కనుక దానికి ముందున్నటువంటి సైడ్స్ ఏమవుతాయి అంటే ఇదొక సైడ్ ఇదొక సైడే కదా. ఇది 15 అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటి అంటే కనుక మనకి 8 అని చెప్తాం అవునా. ఎప్పుడైతే ఇది 8 ఇది 15 అయిందో ఒకసారి ఏరియా చెక్ చేసుకుంటాం. ఏరియా చెక్ చేసుకున్నప్పుడు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే ఇవే కదా. అంటే ఒకటి బేస్ ఇంకోటి హైట్ అవుతుంది. అంటే 8 × 15. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి 60 cm² వచ్చింది. అంటే మనం తీసుకున్నటువంటి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏరియా 60 cm² వచ్చింది. వాడి క్వశ్చన్లో కూడా దానికి ఏరియా అనేది 60 cm² అంటున్నాడు అని అంటే ఖచ్చితంగా మనం తీసుకున్నటువంటి హైపోటెన్యూస్ అనేది కరెక్టే. అంటే మనం అక్కడ ఆప్షన్స్ నుంచి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాం. ఎప్పుడైతే మనకి క్లియర్గా హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి కింద ఆప్షన్స్లో హైపోటెన్యూస్ మనకు కనిపిస్తున్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ బేస్ చేసుకొని ఏది మనకి పైథాగరన్ ట్రిప్లెట్ పాసిబుల్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది జనరల్గా మనకి ఇది కూడా కనిపిస్తుంది 3, 4, 5 యొక్క డిరైవ్డ్ అయినటువంటి 15, 12, 9 ఇది కూడా ఒకటి మనకు కనిపిస్తుంది. దీన్ని కూడా మనం చెక్ చేసుకుంటాం. ½ ఇంటూ 9 ఇంటూ 12 అని 2 దీంట్లో 6 times 6 9 గా ఎంత అంటే 54. ఏరియా మనకి ఎంత రావాలి 60 రావాలి. కానీ ఎంత వచ్చింది 54 వచ్చింది. కాబట్టి ఇది మనకి పైథాగరన్ ట్రిప్లెట్ అవ్వదు. ఓకేనా. ఇది మనకి అయ్యింది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే డైరెక్ట్ గా ఇదే మనం ఆన్సర్ అని చెప్తాము. ఎప్పుడు అంటే మనకి ఆప్షన్స్ లో ఉన్నటువంటి హైపోటెన్యూస్ లో చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడైతే క్వశ్చన్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సాటిస్ఫై అవుతుందో అదే మనం పైథాగరన్ ట్రిప్లెట్ కింద తీసుకొని ఆ మెజర్మెంట్ ని డైరెక్ట్ గా మనం ఆన్సర్ అనేది చెప్పవచ్చు. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే కనుక ద హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ఐసోసీల్స్ ట్రయాంగిల్ ఈజ్ 4√2 meters. దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజ కర్ణము 4√2 meters అయితే ఆ త్రిభుజ వైశాల్యం. జనరల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి ఇలా తీసుకుంటాం మనం. అయితే 3 డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి కనుక ఇది ఏ, ఇది బి, ఇది సి అని అనుకుంటాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రైట్ యాంగిల్ ఐసోసీల్స్ ట్రయాంగిల్. ఐసోసీల్స్ అంటే 2 sides ఈక్వల్ గా ఉంటే థర్డ్ సైడ్ డిఫరెంట్ గా ఉండేది. రైట్ యాంగిల్ అంటున్నారు అంటే ఇప్పుడు మనం ఏమని చెప్పాలి అంటే కనుక దీంట్లో అంటే ఇది లంబకోణ త్రిభుజమే కానీ లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటే దీంట్లో 2 sides అనేవి ఈక్వల్ గా ఉంటే థర్డ్ సైడ్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ థర్డ్ సైడ్ ఏంటంటే మనకి హైపోటెన్యూస్ అంటే కర్ణం అని చెప్తాము. దీని గురించి క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చాడు 4√2 meters అని చెప్పాడు అవునా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సంబంధించి మనకు తెలిసినటువంటి రూల్ ఏంటంటే థీరం ఏంటంటే కనుక సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అవునా. అంటే a² ప్లస్ a² దట్ ఈక్వల్ టు 4√2 హోల్ స్క్వేర్ అవునా. దీని నుంచి మనకి 2a² ఈక్వల్ టు 4 4 16 √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కనుక మనకు వచ్చేది ఏంటంటే 2 వస్తుంది. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయితే కనుక
ఏ ఈక్వల్ టు 4 అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఏ అనేది 4 వచ్చిందో చూడండి ఒకసారి, ఇది 4, ఇది కూడా 4, అవునా? అప్పుడు ఏరియా అనేది ఏమని చెప్పొచ్చు అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ 4 ఇంటూ 4 అని చెప్పినప్పుడు 2 ఇంటూ 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక ఇక్కడ మనకి మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఏరియా అనేది 8 మీటర్ స్క్వేర్ అని రావాలి. ఓకేనా? ఇవి మనకి ఈ వీడియోకి సంబంధించి 5 మెన్సురేషన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో 5 మెన్సురేషన్ ప్రాక్టీస్ క్వశ్చన్ తోటి మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.